ఏండోయ్, ఏంటి సంగతులు? ఈరోజు మా అమ్మ మన గోదావరి వాళ్ళు ఎంతో ఇష్టంగా తినే బెండకాయ రొయ్యలు వండిందండి. మా అమ్మ వండి కూర అంటే నాకు చాలా ఇష్టమండి. ఇంక మా అమ్మ ఎలా వండిందో చూద్దాం పదండి. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి తగినంత ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడయ్యాక ఉప్పు పసుపు వేసి శుభ్రం చేసుకున్న రొయ్యలు వేసుకుని దోరగా వేయించుకోవాలండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుని కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకోవాలండి. ఇప్పుడు ఈ బెండకాయ ముక్కల్ని బాగా కలుపుకొని 1 నిమిషం మూత పెట్టి ఉడికించుకోవాలండి. తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని 1 గ్లాస్ నీళ్ళు వేసుకుని 2 నిమిషాలు మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ మూత తీసి 1.5 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని ఒకసారి కలుపుకుని తగినంత చింతపండు రసాన్ని వేసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుని సరిపడంత ఉప్పు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ జీలకర్ర పొడి ఇవన్నీ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకుని ఒకసారి కలుపుకుని మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఇప్పుడు మూత తీసి 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకుని కూర దగ్గరికి అయిన తర్వాత కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. అంతేనండి మన బెండకాయ రొయ్యలు. ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి లైకు, షేరు, అలాగే ఇలాంటి మంచి వంటకాల కోసం సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఉంటానండి, బాయ్.